వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాము. ప్రభువా అని పిలుచుటకు యోగ్యత లేని వాడిని మీరు ఎన్నుకొని మీ వాక్యాన్ని అందిస్తున్నారు. మీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోనండి. మా ప్రతి పనిని సులువు చేయండి. నీటిని ద్రాక్షారసంగా మార్చినట్లు మా పరిస్థితులను మార్చండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం చివరి మాటలలో మనమున్నాము. పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమునందు వారు బాప్తిస్మము పొందాలని ఆజ్ఞాపించెను. బాప్తిస్మము ఔటర్ సైన్, బాహ్య గురుతు. పరిశుద్ధాత్మ వరము ఇన్నర్ సైన్, అంతరంగ గురుతు. ఒక మనిషి రక్షించబడినాడు అని చెప్పుటకు అంతరంగమున దేవుడిచ్చు గురుతు పరిశుద్ధాత్ముడు. బాహ్యమున విశ్వసించిన వ్యక్తి ఇచ్చే గురుతు భౌతిక బాప్తిస్మము. ఇన్నర్ సైన్ అండ్ ఔటర్ సైన్. Baptism, inner sign and inner side. Baptism, outer side and outer sign. బాప్తిస్మము అంతరంగములో, బాప్తిస్మము బాహ్యములో. ఏమిటి నిజమైన బాప్తిస్మం అంటే? అంతరంగములో ఆత్మదేవుని చేత బాప్తిస్మం. This is nothing but the new creation experience. ఇది నూతన జన్మ అనుభవం. నూతన జన్మ అనుభవం దేవుడిచ్చేది. భౌతికమైన సాక్ష్యం ఇచ్చేది మానవుడు, విశ్వాసం. కనుక ఎవరును నూతన జన్మ సంబంధమైన అనుభవం పొందిన వాడిని నీటి బాప్తిస్మం కోసం ఆటంకపరచకూడదు. నీటి బాప్తిస్మము మనిషిని రక్షింపదు. అంతరంగ బాప్తిస్మమే మనిషిని రక్షిస్తుంది. ఆ బాప్తిస్మం పొందినవాడు నీటి బాప్తిస్మం చేత సాక్ష్యమిస్తాడు. వివాహమైనప్పుడు వివాహములో ప్రేమకు గుర్తుగా తాళి కడతారు. తాళి ఎక్స్టర్నల్ సైన్. కమిట్మెంట్ అండ్ ఓత్ బిఫోర్ గాడ్ ఈజ్ ఇంటర్నల్ సైన్. దేవుని యందు నమ్మిక ఉంచి ప్రమాణము చేయుట, అంతరంగములో విశ్వసించుట, ఒప్పుకొనుట, అది అంతర్భాగం వివాహంలో. అదే నిజమైనది. బాహ్యమున తాళి కట్టి తెలియచేస్తారు భౌతిక పరిస్థితిన. అలాగుననే దేవుని నమ్మిన వాడు నూతన సృష్టిగా మార్చబడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు అతని యందు నివాసం ఉంటాడు. క్రీస్తు యొక్క సారూప్యానికి పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తుంటాడు. ఇది ప్రక్రియ.
యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందాలని ఆజ్ఞ. యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త చివరి అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు ఆకాశమునకు ఆరోహణం కాకపూర్వం చెప్పిన మాట, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని యొక్కయు నామములోనికి బాప్తిస్మం తీసుకోమన్నాడు. నామము పేరిట కాదు, నామములోనికి. నామములోనికి అన్నప్పుడే అంతరంగ బాప్తిస్మం. రోమాపత్రిక 6వ అధ్యాయం ఈ బాప్తిస్మాన్ని గురించి వివరించింది. ఈ బాప్తిస్మములో నీటికి చోటు లేదు, ఆత్మలో జరిగే బాప్తిస్మం. పాత నిబంధనలో సున్నతి అంతరంగ సంబంధమైనదైనది, వాస్తవమైనటువంటి సున్నతి. బాహ్యమున సున్నతి కాదు. అంతరంగ సున్నతికి బాహ్య సున్నతి ఒక సాదృశ్యం మాత్రమే. బాహ్యమైనటువంటి బాప్టిజం అంతరంగములో ప్రభు ఇచ్చినటువంటి ఆ గొప్ప రక్షణ భాగ్యానికి బాహ్య గురుతు మాత్రమే. కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతనిని వేడుకొనిరి. అన్యులతో సహవాసము యూదులకు కుదరదు. అటువంటిది పేతురు కొన్ని దినాలు వారు వేడుకున్నప్పుడు వారి మధ్యన ఉండిపోయాడు. యూదులు అగ్రకులం. ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఎట్లాగో అప్పుడు జూయిష్ పీపుల్ అట్లా అగ్రకులం. ఈ కొర్నేలి సంబంధించిన వాడు లోయర్ క్యాస్ట్, లైక్ దళిత్స్ మైనారిటీ. వాళ్ళు కలవటం అనేది ఆనాడు ఇంకెంత తీవ్రంగా విడిగా ఉండినదో మీరు అర్థం చేసుకోవచ్చు. అట్లాంటిది వాళ్ళు ప్రభువును ఉండమంటే ప్రభువు ఉండిపోయాడు. 11వ అధ్యాయం ప్రారంభించుకుందాము. 11వ అధ్యాయంలో 30 వచనాలు వ్రాయబడ్డాయి. ఈ 11వ వచనం, అన్యజనులను దేవుని వాక్యమును అంగీకరించారు అని అపోస్తలులను యోదయ ప్రాంతపు సహోదరులను విన్నారు. Now the apostles and the brothers who were throughout Judea heard that the Gentiles also had received the word of God. చాలా గొప్ప మాట. Gentiles also had received the word of God. అన్యజనులు కూడా దేవుని వాక్యం పొందారు, దేవుని వాక్యాన్ని అంగీకరించారు. అపోస్తలులు ఈ మాటలకు ఎంతో సంతోషపడ్డారు. పేతురు యెరూషలేముకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు, నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేశాను వాదం పెట్టుకున్నారు. అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగ వివరించి చెప్పాను. చాలా సందర్భాల్లో క్రైస్తవులు వాదం పెట్టుకుంటారు. నేను బిషప్స్ కౌన్సిల్ ఏర్పాటు చేశాను. ఈ బిషప్ కౌన్సిల్లో తెలుగు రాష్ట్రాల నుండి 250 మంది పైగా బిషప్స్ ఇప్పటికి ఎన్రోల్ అయి ఉన్నారు. నేను చూస్తున్నాను, అనేక మంది బిషప్స్ గారిని చూస్తున్నాను. పేతురు ఏ విధముగా అయితే వారితో ఆ సున్నతి లేని వారితో మమేకమైపోయి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు అక్కడ ఉండిపోయాడు, అది చూసి వాదం పెట్టుకున్నారు. చాలామంది పెద్ద పెద్ద దేవుని సేవకులు చిన్న చిన్న విషయాల్లో వాదం పెట్టుకుంటుంటారు. ఇది చాలా విచారకరమైనటువంటి సంగతి. పీపుల్ ట్రై టు ఆస్క్ ద క్వశ్చన్స్ రాదర్ దాన్ ఫైండింగ్ ద సొల్యూషన్స్. సమస్యలకు పరిష్కారాలు వెతుక్కోకుండా మనుషులు సమస్యలను వెతుక్కుంటున్నారు. అది విచిత్రకరం. ఇవాళ తరాలన్నీ కూడా అట్లాగే ఉన్నాయి. పీపుల్ ఆర్ రన్నింగ్ బిహైండ్ ద ప్రాబ్లమ్స్, నాట్ టువర్డ్స్ ద సొల్యూషన్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
దేవుని వాక్యము నుండి వచ్చే పరిష్కారాల కోసం మానవులు చూడటం లేదండి వాళ్ళ. ఇక మరలా పాతది 10వ అధ్యాయంలో వ్రాసినటువంటి ఆ స్టోరీని పేతురు మళ్ళా చెప్పాడు. యొప్పేలో ప్రార్థన చేస్తున్నాను, పరవశుడనయ్యాను, నాకు దర్శనం కలిగింది, 4 చెంగులు పట్టిన దుప్పటి దిగింది, దానిలో నేను చతుష్పాద జంతువులు చూశాను. పేతురు తినమని చెప్పి శబ్దం వినపడింది. వద్దు ప్రభువా అన్నాను. దేవుడు పరిశుద్ధపరిచిన వాటిని అపవిత్రం చేయొద్దని దేవుడు చెప్పాడు. కైసర్ నుండి నా దగ్గర పంపబడిన ఆ 3 మనుషులు నేనున్న ఇంటికి నిలిచి ఉన్నారు. అప్పుడు అతను భేదమేమి చేయకు, వారితో కూడా వెళ్ళమని నాకు చెప్పాడు. ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చి మేము కొర్నేలు ఇంటికి వెళ్ళాము. అప్పుడు అతను నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారిపేరు గల సీమోను పిలిపించుకోమన్నాడు. నీవు నీ ఇంటి వారు ఏ మాట వలన రక్షణ పొందుదురు ఆ మాటలు అతడు నీకు తెలియచెప్పునని తన ఇంట నిలిచిన తనతో చెప్పిన దేవదూతను చూసిన సంగతి మాకు తెలిపాను. ఇక్కడ మనం గమనించినట్లయితే 10వ అధ్యాయంలో రాయబడిన ఒక స్పష్టత 11వ అధ్యాయంలో పేతురు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అదేమిటంటే, నీవు ఏ మాటల చేత రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పును. తన ఇంట నిలిచి తనతో చెప్పిన దేవదూత ఈ సంగతి మాకు తెలిపింది. అందుకనే కొర్నేలి పేతురు గారి పాదాల మీద పడిపోయాడు. మాకు నువ్వు చెప్పాలా పేతురు గారు, మీరు మాకు అవి చెప్పాలని కాళ్ళు పట్టుకున్నాడు. పేతురు గారు ఏం చెప్పుకుంటూ వచ్చాడండి? ఆయన యొక్క బోధలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి వచ్చిన కుమారుడని రుజువుపరిచాడు. ఈ విశేషాలు మనం గమనం చేస్తున్నప్పుడు కైసరయాలో నుండి పంపబడిన 3 మనుషులు అద్దెంట నిలిచి ఉన్నారు. అప్పుడు భేదమేమి చేయకుండా వెళ్ళమని పరిశుద్ధాత్ముడు చెప్పాడు అన్నాడు. ఆ విధంగా నేను ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకు దిగొచ్చాడు. విశ్వాసం ఉంచిన వారు సమాన వరం పొందున్నారు. దేవుని అడ్డగించడానికి నేనే పాటి వాడిని చెప్పాడు. అయితే ఆ మాటలు విని మరేమి అడ్డం చెప్పకట్టే తన జనులకు దేవుడు జీవార్థమైన మారుమరు దయచేస్తున్నాడని చెప్పుకొని దేవుని మహిమపరిచారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు గ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేనే పాటి వాడిని చెప్పాడు. దేవుణ్ణి అడ్డగించడానికి నేనే పాటి వాడిని పౌలు నిలబడి మాట్లాడుతున్నాడు. మరి ఎవనికి వాక్యం బోధింపక ఫెనీకే, కుప్ర, అంత్యొకయ ప్రదేశాలను వరకు నేను సంచరించిన. కుప్రయులు కొందరు, కురేనీయులు కొందరు, వారు అంత్యొకయకు వచ్చి గ్రీసు పరిపాలనలో మాట్లాడుచు గ్రీసు దేశం వారితో మాట్లాడుతూ ప్రభు అయిన యేసును గురించిన సువార్త ప్రకటించింది. గ్రీసు దేశస్థులకు సువార్త ప్రకటించాడు. ఇక్కడ ఈ విశేషాలు మనం చూస్తున్నప్పుడు నీవు ఏ మాటల చేత రక్షణ పొందవలనో అతడు నీకు తెలియజేస్తాడని పేతురు గురించి చెప్పాడు. దేవదూత రక్షణ సందేశం చెప్పచ్చు కదా, చెప్పలా. సువార్త ప్రకటించే బాధ్యత దేవుడు మనుషులకే ఇచ్చాడు. అతడు వచ్చి దేవుని కృపను బట్టి సంతోషించాడు. ప్రభువును స్థిర హృదయంతో హత్తుకోవాలని హెచ్చరించాడు. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభువు పక్షాన చేరారు. అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతని కనుగొని అంత్యొకయకు తోడుకొని వచ్చాడు. వారు కలిసి 1 సంవత్సరం సంఘములో ఉండి బహుజనులకు వాక్యాన్ని బోధించారు. మొట్టమొదట అంత్యొకయలోని శిష్యులు క్రైస్తవులని పిలువబడ్డారు. ఇక్కడ ఈ ప్రభువు హస్తము వారికి తోడై ఉండటం, ప్రభువు హృదయాలను స్థిరపరచటం, పౌలు గారితో కలిసి పరిచర్య చేయటము, తర్వాత అంత్యొకయలో ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అబ్జర్వ్డ్, అందుకే వాళ్ళు క్రైస్తవులని పిలువబడటం సంభవించింది.
ఇవాళ ప్రపంచంలో మనమంతా క్రైస్తవులు మనం పిలువబడుతున్నాం, కానీ వీ వర్ నాట్ టెస్టెడ్ అండ్ సెడ్ ఓకే. మనల్ని ఎవరు టెస్ట్ చేసి ఈయన ఓకే అని చెప్పాల, కానీ వాళ్ళు ఆ రోజున పరీక్షించి తెలుసుకున్నారు క్రైస్తవులా కాదా అని. కనుక ఆ దినాలలోనే ప్రభువు యొక్క నామం పేరిట వారు క్రైస్తవులను పిలువబడినప్పుడు సమాజంలో అద్భుతమైన వాక్య ఉపదేశ ప్రక్రియ కొనసాగింది. 12వ అధ్యాయానికి వెళుతున్నాను. 12వ అధ్యాయం దగ్గర వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యత్రయంలో, శిష్యులలో శిష్యత్రయం ముఖ్యం. పేతురు, యాకోబు, యోహాను, ఈ ముగ్గురు. ఇందులో యాకోబు మరియు యోహానుకు బోయనర్గిస్ అనే బిరుదు ఉండేది. అంటే ఉరిమేవాళ్ళు, వీళ్ళు గట్టిగా మాట్లాడతారన్నమాట. నాకులాగా గట్టిగా మాట్లాడితే లోకం చెడ్డదైపోతుంది మనకు. అయినా పర్వాలేదు, అది తత్వం మారేది కాదు. అదే కాలమున రాజైన హేరోదు సంఘంలో కొందరిని బాధ పెట్టడానికి బలాత్కారం పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాడు. ఇక్కడ ప్రారంభం అయిపోయింది. యెరూషలేములో ఆ యొక్క ప్రజలు ప్రభువును అంగీకరిస్తున్నారని తెలుసుకున్నప్పుడు యేసు శిష్యుల్లో ఒక్కడైన యువకుడైన యోహాను సోదరుడైన యాకోబును పట్టుకుని ఖడ్గంతో చంపించారు. ద ఫస్ట్ మార్టైర్ అమాంగ్ ద 12 disciples. ఈ 12 మందిలో అతడు ఒక విధంగా మనం ఫస్ట్ మార్టైర్, హతసాక్షిగా చనిపోయాడు. ఈ యాకోబు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పరిచర్య న్యూ టెస్టిమెంట్ అతనికి ఉన్నది. బట్ ఇన్ ద బిగినింగ్ డేస్లోనే ఆయన యాకోబు ఖడ్గం చేత ఖండించబడి చంపబడ్డాడు. అది యూదులకు ఇష్టమని హేరోదు చేయించాడు. హేరోదు చాలా క్రూరుడు. తన సొంత కుమారుని చంపేసుకుని రాజ్యానికి అడ్డు లేకుండా చేసుకోవాలని చెప్పి అలా ఉండిపోయాడు అతను. కనుక మనం గమనిస్తున్నప్పుడు హేరోదు ఈ క్రూరత్వంతో ఉన్నవాడు సంఘాలను గలిబిలి చేయటానికి అతడు కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురుని కూడా బంధించి చెరసాలలో వేశాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, నేను చెబుతాను. ఈ చివరి దినాల్లో మరిన్ని అరెస్టులు ఉంటాయి క్రిస్టియన్స్కి. అది లేఖనానుసారం, దాన్ని ఎవడు మార్చలేడు. క్రొత్త నిబంధన ప్రారంభం క్రీస్తు ఆరోహణంతో మనం చూసాం. ఇప్పుడైతే ఇక్కడ క్రొత్త నిబంధన ముగింపు, క్రొత్త నిబంధన ఆరంభం, క్రొత్త నిబంధన ముగింపు. యేసు జీవితం వరకు గాస్పల్స్, ఆ పరిశుద్ధాత్మ చేత అద్భుతాలు చేసిన సేవకులైన ఈ డిసైపుల్స్ నుంచి మనకు చాలా స్పష్టంగా మనకు అపోస్టల్స్ నుంచి కనబడతాయి, అపోస్తల కార్యం నుంచి. కనుక గుర్తించాల్సింది ఏమంటే, క్రైస్తవులు కొన్ని శ్రమల గుండా వెళ్ళాల్సి వస్తుందనేది వాస్తవం. ఇప్పటికే మనం చూస్తున్నాం క్రైస్తవులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు, బాధ పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి. యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకున్నారు, పేతురును కూడా పట్టుకున్నారు. ఆ దినాలు పులియని రొట్టెల దినములు. అతడిని పట్టుకొనగా చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన తరువాత ప్రజలు అతను తేవాలని ఉద్దేశించాడు. అతనికి కావలించుటకు అతని 4 చతుష్టయముల సైనికులను అతనికి అప్పగించాడు. అతని కొరకు అత్యాసక్తితో దేవునికి సంఘము ప్రార్థన చేస్తున్నారు. గమనించారా? దేవుని సన్నిధిలో పేతురును విడిపించమనే ప్రార్థన చేస్తున్నారు. పేతురు ఎంత ఇంపాక్ట్ కలిగించాడు ఆ ప్రాంతానికి. లేకపోతే అతని కోసం అందరూ ఉపవాసం ఉండి ఎందుకు ప్రార్థన చేస్తారు, ఆసక్తితో ఎందుకు ప్రార్థన చేస్తారు?
ఇక్కడ మీరు గమనించినట్లయితే అతను కావలి ఉండటకు 4 చతుష్టాలు సైన్యాలు ఉన్నాయి. అయినా కూడాను ప్రభువు అతన్ని తీసుకుని ఉన్నతంగా చేశాడు. హేరోదు అతను వెలుపలికి తీసుకురావాలని ఉన్నప్పుడు రాత్రి పేతురు 2 సంకెళ్ళతో బంధింపబడి ఉన్నప్పుడు 2 సైనికుల మధ్య నిద్రిస్తుండగా కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాసుకుంటూ ఉన్నారు. ఇదిగో ప్రభువుతో అతని దగ్గరగా నిలిచింది. పేతురు గారు అరెస్ట్ అయి ఉన్నాడు. పేతురు చెరసాల్లో ఉన్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి స్టోరీ. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థిస్తుంది, కానీ సంఘంలో ఎవరైనా నమ్మారా? రోదే అనేటువంటి చిన్నది పేతురు యొక్క స్వరాన్ని విని దేవుడు పేతురుని తీసుకొచ్చేసాడని పరిగెత్తుకొని లోపలికి వెళ్ళి చెప్తే నమ్మారా? నమ్మలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక నమ్మనటువంటి వారు చేసిన ప్రార్థన ఆన్సర్డ్ ప్రేయర్గా కనబడుతుంది. అది దేవుని వాక్యం ఎంత గంభీరమైనటువంటిది, ఎంత కృపగలవాడు, ఆయన ప్రణాళికలు ఎట్లా నెరవేరుస్తాడు అర్థం చేసుకోవాలి. సంఖ్యలు అతని చేతులకు వేయబడ్డాయి. 4 చతుష్టయాల సైన్యం మధ్య 2వ చెరసాల్లో బంధించబడినటువంటి పేతురు గారి దగ్గరకు దేవదూత వెళ్ళాడు. అతను తట్టి లేపాడు. నీ కండవ భుజం మీద వేసుకోమన్నాడు. బయలుదేరి రమ్మన్నాడు. గేట్లన్నీ తెరుచుకుంటున్నాయి. దేశం యొక్క ప్రధానమైనటువంటి ద్వారము దగ్గరకు ఆయన తీసుకుని గవిని ఎద్దుకు తీసుకుని వచ్చాడు. అది అనంతరం అదే తెలుసుకుంది. ప్రభువు దూత తన వరకు పంపి హేరోదు చేతిలోని యూదుల చేతుల్లోనూ నన్ను రక్షించాడని చెప్పి అతడు గుర్తించాడు, నన్ను తప్పించాడు, ఇప్పుడు నాకు నిజంగా తెలుస్తోంది అని చెప్పి తెలియజేశాడు. మీరు గమనించాలి, పేతురుకు తెలివి వచ్చిందట. దేవదూత అతను తీసుకుని బయటకు వచ్చేసాడు. సంఘం అయితే ప్రార్థన చేస్తూనే ఉంది. పేతురు స్ట్రైట్గా మార్కు తల్లి అయిన మరియ ఇంటికి వెళ్ళాడు. మార్కు తల్లి అయిన మరియ ఇంటికి పోయాడు. ఆ మార్కు తల్లి ఇంట విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారు. తలుపులు వేసుకున్నారు భయంతో, యూదుల భయంతో. ఆ నేపథ్యంలో ఒక చిన్నది పేతురు యొక్క స్వరాన్ని గుర్తుపట్టి వెళ్ళి పేతురు వచ్చి ఉన్నాడు రమ్మని లాక్కుని వెళ్ళింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హౌ గ్రేట్ గాడ్ ఈజ్. ఆయన ప్రమాణం చేసినట్టుగా చేసేటువంటి దేవుడై ఉన్నాడు. రోదే అనేటువంటి చిన్నది సంభ్రమాశ్చర్యములతో పాటు ఆనందించినట్లుగా ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ప్రార్థన చేసేవాళ్ళు దాన్ని నమ్మలేకపోయారు. చాలామంది ఇలాగే ఉంటున్నారు ఈ దినాల్లో. దేవుని కార్యాలు నమ్మటం చాలా కష్టమైపోతోంది. మిగిలినవి నమ్మాలంటే సులువుగా నమ్మేస్తున్నారు. క్రైస్తవులు వాక్యాన్ని నమ్మకుండా మిగతా వాటిని బాగా నమ్ముతున్నారు. ఆనాడు అలాంటి పరిస్థితులే ఉన్నాయి, ఇవాళ కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి యాకోబు నాకు సహోదరులకు ఈ సంగతులు తెలియచేయండి అని చెప్పి బయలుదేరి వేరే చోటకి వెళ్ళిపోయాడు. యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియచేయండి అని చెప్పి అక్కడి నుండి పేతురు వెళ్ళిపోయాడు. తనను ప్రభు ఎలా చెరసాల నుండి తీసుకొచ్చాడో చెప్పేశాడు. తెల్లవారిపోయింది. పేతురు ఏమైపోయాడో సైనికులకు అర్థం కాక గలిబిలి ఏర్పడిపోయింది. గమనించండి, చెరసాల తెరవబడింది. దేవుని దూత బయటకు తీసుకొని వచ్చాడు పేతురు గారిని. దేవుని యొక్క అపారమైనటువంటి శక్తి, అపారమైనటువంటి కృప అపోస్తల్స్ పైన ఆ దినాన కృమ్మరించబడింది. అందుకే వారు ధైర్యంగా తిరగగలిగినారు. తూరియల మీద సిదోనీల మీద అతనికి అత్యాగ్రహం కలిగినందున వారు ఏకమనసుతో రాజునకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్త యొక్క బ్లాస్తుకు తమ పక్షము చేసుకుని సమాధాన పడాలని వేడుకున్నారు. ఎందుకనగా రాజు యొక్క దేశం నుండి వారి దేశం గ్రాసం వస్తుంది. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రాలు ధరించుకుని న్యాయపీఠ మీద కూర్చుండి వారి ఎదురు ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేశారు. అతను నేల మీద పడి ప్రాణం విడిచాడు. పురుగులు పడ్డాయి. ఆలోచించండి. హేరోదు స్వరం అట, దైవస్వరం అట. మనుషులు పొగట్టంలో ఎంత అంతా కాదు, దేవునితో సమానం చేసి పొగిడారు. వాడి ప్రాణం పోయింది.
దేవుని వాక్యం ప్రబలమైంది, వ్యాపించింది. బర్నబా, పౌలు తమ పరిచర్యలు నెరవేర్చారు. మార్కును మారుపేరు గల యోహాను వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చారు. మనం 12వ అధ్యాయం చివరి వరకు చదువుకున్నాము. బర్నబా అండ్ పాల్ మార్కుతో కలిసి పరిచర్యకు మరలా తిరిగి వచ్చినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. ప్రేమని దేవుని బిడ్డలారా, వాక్యాన్ని నేను ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. అనేకమైన పాఠాలు దీనిలో మనం నేర్చుకున్నాము. ప్రభు యొక్క వాక్యం మనం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి, మేలుల చేత నింపండి, ఎపిసోడ్ సహకాలను పంపండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసం సదా మనకు తోడయుండును గాక. ఆమేన్.